ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 581 నామము. శ్రీమాత్రే నమః. దయామూర్తి అయి నమః అని అమ్మగారిని నమస్కరించుకోవాలి. దయా లక్షణము మూర్తి భవించినది. అమ్మవారు ఒకటి. కరుణా తరంగతాక్షిం అని ధ్యాన శ్లోకంలోను, 2 కరుణా సముద్రాలు అని, కరుణా రససాగర అనే 326వ నామంలోనూ చెప్పబడింది. 1 కరుణ కలిగిన కళ్ళు, 2 అమ్మవారి కరుణ సముద్రం వంటిది అని చెప్పే ఈ రెంటి అర్థాలకు మించిన అర్థం ప్రస్తుత నామంలో ఉంది. దయా అనే గుణము ఒక రూపు కట్టుకుంటే ఆ రూపము అమ్మవారు అని ఈ నామానికి అర్థము. అంటే అమ్మవారిలోని ప్రతి అణువు పరమాణువు అమ్మవారి కరుణతోనే తయారై ఉంటాయన్నమాట. ఇటువంటి దయామూర్తి కాబట్టే అమ్మవారిని ఒక బీజాక్షరంగా రులేఖ అయిన హ్రీంగా చెబుతారు. రులేఖ హృత్ ఆయము హృదయము. ఈ హృదయ లక్షణమే దయ. అందరూ అమ్మవారి అనుగ్రహం మీద ఆధారపడిన వారు. అంతటా మహనీయురాలు కాబట్టి, అంతటి దయాస్వరూపిణి కాబట్టి హరిహర బ్రహ్మేంద్రులందరూ అమ్మవారిని ఆరాధిస్తారు. మూర్తిభవించిన అనగా రూపు గట్టుకొనిన దయా లక్షణమని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. 582 నామము మహాసామ్రాజ్యశాలిని. ఇది 8 అక్షరముల నామము. మహాసామ్రాజ్యశాలిని నమః అని అమ్మగారిని నమస్కరించుకోవాలి. శ్రీమాత్రే నమః. ప్రతిపదార్థము మహా గొప్పదైన సామ్రాజ్యశాలిని సామ్రాజ్యంను పరిపాలించున్నది. 10 ఇల్లు కలిగిన గ్రామాన్ని గురించి, దాని మంచి చెడ్డలను గురించి చూసుకునే వారినే ఏదో చిన్న రాజ్యానికి రాజుగా గ్రామాధికారి అంటున్నప్పుడు సమస్త విశ్వ సామ్రాజ్యాన్ని తిన్నగా పరిపాలించే అమ్మవారు మహా సామ్రాజ్యశాలిని అవదా. అందుకని విశ్వంలోని మహత్తరమైన పరబ్రహ్మకు చెందిన ఈ విశ్వ సామ్రాజ్యానికి ఆదినాయకురాలని ఒక అర్థము. పరాకాష్ఠకు చెందిన గొప్పదనము, వైభవము, మంచిదనము, పరిపాలనా లక్షణాలను సూచించే ఒకే ఒక పదం మహా. ఈ గుణానికి లక్షణానికి అమ్మవారు అధిష్ఠిత్రి కాదు, ఆ లక్షణం ఉత్పత్తి స్థానం కూడా. ఇటువంటి మహా అనే సామ్రాజ్యానికి అమ్మవారు ప్రభి లేదా అధికారిని అని ఇంకొక అర్థం. మనలో ఏ ఒక్కటి లేకపోతే మన అస్తిత్వానికి అవకాశం ఉండదో దాన్ని ఆత్మ అంటారు. అటువంటి ఆత్మ సామ్రాజ్యానికి అమ్మవారు ఆదినాయకురాలు అని మరి ఇంకో అర్థము. మొత్తం మీద ఈ నామానికి ఈ క్రింది అర్థాలు చెప్పవచ్చును. 1 పరబ్రహ్మకు చెందిన ఈ విశ్వ సామ్రాజ్యానికి ఆదినాయకురాలు లేదా పరిపాలకురాలు. 2 మహా అను లక్షణ వైభవానికి అధిష్టాత్రి. 3 ఆత్మ సామ్రాజ్యానికి అధినాయకురాలు లేదా పరిపాలకురాలు. శ్రీమాత్రే నమః. మహా కైలాసమే మహా సామ్రాజ్యము అనబడును. దేవి అట్టి సామ్రాజ్యంతో ఒప్పుచున్నది సహస్రారాధిపత్యము కలది. ఆత్మవిద్య, మహావిద్య, శ్రీవిద్య, కామసేవిత, శ్రీ షోడాక్షరి విద్య, త్రికుట కామకోటిక. మహా కైలాసాధిపత్యము మహా సామ్రాజ్యము. శ్రీమాత్రే నమః. 583 నామము ఆత్మవిద్య. ఆత్మజ్ఞాన స్వరూపత్వాత్మవిద్య ఆత్మాష్టాకార మంత్ర రూపాన. ప్రతిపదార్థము ఆత్మవిద్య ఆత్మజ్ఞాన స్వరూపురాలు కాన ఆత్మవిద్య అయినది. ఆత్మజ్ఞాన స్వరూపురాలు ఆత్మాష్టాక్షర మంత్ర స్వరూపురాలు. సోహం అంశ శివ సోహం. విద్యాపదమునకు జ్ఞానము మంత్రమని 2 అర్థములు కలవు. కావున ఆత్మజ్ఞాన స్వరూపురాలనియు 8 అక్షరములు గల ఆత్మాష్టాక్షరి మంత్ర స్వరూపురాలనియు తెలియవలేను. ఇది 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః.
ఆత్మ విద్యాయ నమ అని చెప్పుకోవాలి అమ్మగారిని. ఆత్మకు సంబంధించిన విద్యా స్వరూపురాలు. ఈ నామం నుండి దివ్య విగ్రహ నామం వరకు ఆత్మ విద్య, మహావిద్య, బ్రహ్మ విద్యాదుల ఉపదేశ విశేషాలు చెప్పబడ్డాయి. మనము సాధారణంగా చూసేది పదార్థమయమైన ప్రపంచం. ఈ ప్రపంచము తాలూకు విషయాలన్నిటినీ ప్రాపంచిక విద్యలు లేదా పదార్థ విజ్ఞాన శాస్త్రము అంటారు. కానీ ఈ పదార్థమయమైన ప్రపంచానికి కారణభూతమై వెనక ఉండి నడిపించే చైతన్య శక్తి కూడా ఉంటుందని పరిశీలనాత్మక పరిశోధన క్రమంలో తెలుస్తుంది. ఈ చైతన్య శక్తి ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి జీవిలోనూ కూడా అంతర్గతంగా ఉండి నడిపిస్తుంది. వ్యక్తిలో ఉండే ఈ అంతర్గత శక్తి యొక్క అంశాన్ని ఆత్మశక్తి అని, విశ్వంలో ఉండే అంతర్గత శక్తిని అమ్మవారు అని అంటారు. ఆత్మశక్తిని గురించి చెప్పే విద్యను ఆత్మ విద్య అంటారు. విశ్వాన్ని నడిపించే అంతర్గత శక్తి అయిన అమ్మవారే ప్రతి జీవిలోనూ అంశ రూపంలో ఆత్మశక్తిగా పనిచేస్తుంది. ఈ అమ్మవారిని గురించి వివిధ స్థాయిలలో సందర్భోచితంగా చెప్పే విషయాలను ఆత్మవిద్యగాను, బ్రహ్మ విద్యగాను, మహావిద్యగాను, శ్రీ విద్యగాను, శ్రీ షోడాక్షరి విద్యగాను చెబుతారు. ఇవన్నీ యోగ విద్య క్రిందకే వస్తాయి. ప్రతి వ్యక్తికి సంబంధించిన మూలాధారాది సహస్రార పర్యంతానికి సంబంధించిన విజ్ఞాన విశేషాలన్నీ ఆత్మవిద్య క్రిందకే వస్తాయి. ఆత్మవిద్య స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. శ్రీమాత్రే నమః. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.